మీరందరూ నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకుని వస్తాను. మీరందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ಕಾರ. ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಸ್ಮೈಲ್ ಶಿವು, ನಟ, ನಿರ್ದೇಶಕ, ನಿರ್ಮಾಪಕ. ಎಲ್ಲರಿಗೂ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ కృష్ణ. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ನೋಡಿ, ನಾನು ಕನ್ನಡ, ಇವರು ತೆಲುಗು. ಕನ್ನಡದವರು ಮತ್ತೆ ತೆಲುಗುನವರು ಇಬ್ರು ಸೇರಿ ಯುಗಾದಿ ಹಬ್ಬವನ್ನ ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಅದನ್ನ ಹೇಗೆ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ ನೀವು ನೋಡ್ಬೇಕಾ? ಹಾಗಾದ್ರೆ ಅದನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ವಿವರವನ್ನ ಇವ್ರು ಕೊಡ್ತಾರೆ. కన్నడ వర్సెస్ తెలుగు. సో మీ అందరికి తెలిసినట్లే మన ఉగాది పండుగను అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అది మీకు అందరికి తెలుసు. కారం, స్వీటు, సో పులుపు, చేదు అన్ని కలిపి సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫెస్టివల్ అనేది. సో మీకడ ఎలా చేస్తారు ఉగాది పండుగ అంటే సెలబ్రేషన్స్ అన్ని? ಓಕೆ, ನಾನು ಇವತ್ತು ನಿಮಗೆ ಯುಗಾದಿ ಹಬ್ಬಕ್ಕೆ ಏನಂತ ತಂದಿದ್ದೀನಿ, ಏನೆಲ್ಲ ಹಾಕಿ ನಾವು ಸೆಲೆಬ್ರೇಷನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ನಿಮ್ಗೆ ತಿಳಿಸ್ಕೊಡ್ತೀನಿ. ನಿಮಗೆ ಇಷ್ಟವಾದ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಯುಗಾದಿ ಹಬ್ಬಕ್ಕೆ ಸ್ಪೆಷಲ್ ಅಂದ್ರೆ ಹೋಳಿಗೆ. ಹೌದು, ಬೇಳೆ ಹೋಳಿಗೆ. ಇವ್ರ ಕೈಯಲ್ಲೇ ನಾನಿವತ್ತು ಮಾಡಿಸ್ತೀನಿ ಈ ಹೋಳಿಗೆಯನ್ನ. వావ్, నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే బెంగళూరులో చాలా ఫేమస్ అది ఒబ్బట్టు అనేది. సో నేనైతే ఇప్పుడు నా చేతితో చేపిస్తాడంట ఫ్రెండ్స్, మీరందరూ చూడండి. సో నేను ఆ రెసిపీ విత్ అది ఎలా చేయాలి ఏంటి మీకు అన్ని చెప్తాను. చెప్పిన దాన్ని బట్టిగా ప్రిపేర్ మొత్తం చేసేస్తా. ఆ ఒబ్బట్టును అయితే మీ ముందుకు త్వరగా తీసుకుని వచ్చేస్తా. రెడీ ಮಾಡೋಣ. ఓకే, కిచెన్ సెటప్ అంతా వచ్చింది. అంటే చాలా మంచిగా వచ్చింది. సో ఇటువైపు ఇక్కడ ఇది చాలా ఫేమస్. ಹೌದು, ಬೇಳೆ ಒಬ್ಬಟ್ಟು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಯುಗಾದಿ ಹಬ್ಬಕ್ಕೆ, ಅದ್ರಲ್ಲೂ ಈ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಜನಕ್ಕೆಲ್ಲ ತುಂಬಾನೇ ಇಷ್ಟ ಈ ಹೋಳಿಗೆ. యాక్చువల్లీ దీన్ని చూస్తుంటేనే తినేయాలి అని అనిపిస్తుంది. ఓకే, ಹಾಗಾದ್ರೆ తిన్నోಣ. అయిపోయింది. వావ్, నాకైతే ఇది చూస్తుంటే చాలా అంటే చాలా ఆత్రంగా ఉంది. అంటే ఎంత త్వరగా దీని టేస్ట్ చూడాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇటువైపు చాలా అంటే చాలా ఫేమస్, కానీ చాలా బాగుంటుంది. మన ఇళ్ళలో ఎలాంటి ఫంక్షన్ జరిగినా ఇలాంటి స్వీట్స్ అయితే చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని టేస్ట్ చేయండి. ఫస్ట్ ನೀವು ತಿನ್ಬೇಕು, ಟೇಸ್ಟ್ ಮಾಡಬೇಕು. హ్యాపీ ఉగాది అని చెప్పి. హ్యాపీ యుగాది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ಥ್ಯಾಂಕ್ ಯು, ಸೇಮ್ ಟು. ಸ್ನೇಹಿತರೆ, ನೋಡಿದ್ರಲ್ಲ, ಈ ಒಂದು ವಿಶೇಷತೆಯಲ್ಲಿ ನಾವು ಇವತ್ತು ಇವರಿಗೆ ಹೋಳಿಗೆ ಹೇಗೆ ಮಾಡೋದನ್ನ ನಾವು ನಿಮಗೆ ತಿಳಿಸ್ಕೊಟ್ವಿ. ನೀವೆಲ್ಲರೂ ನಿಮ್ಮ ಕುಟುಂಬದ ಸಮೇತ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಈ ಯುಗಾದಿ ಹಬ್ಬವನ್ನ ಆಚರಿಸಿ. సో ఇప్పుడు చూసారు మీరందరూ. సో బెంగళూరులో అయితే దీన్ని ఫేమస్ గా చూపించారు, ఈ స్వీట్ చేసి ఇచ్చారు. కానీ నేను కూడా మన హైదరాబాద్ అలా మన తెలుగు వాళ్ళలో కానీ సో చాలా మంది ఉగాది అంటేనే కదా స్వీట్ అండ్ కారం, ఉప్పు
చిలిపి అన్ని కలిపి చాలా అంటే చాలా మంచిది. అంటే ఆ కష్టం సుఖం బాధం దుఃఖం అలాంటివన్నీ కలిపి ఎలా ఉంటుందో అవన్నీ మనం స్ట్రాంగ్ గా భరించాలనేసి నేను కూడా వీళ్ళకి మంచి రెసిపీ చేసి చూపించేస్తా. ఓకేనా? ಇದು ಮಾವಿನಕಾಯಿ, ಇದು ಕಾರ್ಪುಡಿ, ಇದು ಬೇವಿನ ಸೊಪ್ಪು, ಇದು అయ్యో ఆపు చాలు. ఏదో తిడుతున్నా బూతులు మాట్లాడుతున్నావు. మా తెలుగు వాళ్ళకి అర్థం అవ్వదు. సో నువ్వు నీ పాడు నువ్వు ఇలాంటి చెప్పేసుకుని వెళ్తే వాళ్ళు తిడుతున్నారని మళ్ళీ వాళ్ళు రివర్స్ నిన్ను తిట్టేస్తారు. ಇಲ್ಲ ಇಲ್ಲ ನಾನು ಬೈತಾ ಇಲ್ಲ ಯಾರಿಗೂನು. ಇದ್ರ ಹೆಸರು ಹೇಳಿದೀನಿ, ಯುಗಾದಿ ಹಬ್ಬದಲ್ಲಿ ಇದನ್ನೆಲ್ಲ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ನೀವ್ ಹಾಗಾದ್ರೆ తెలుగులో ಹೇಳಿ ಇದನ್ನೆಲ್ಲ. యా ఓకే, ఇటు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మామిడికాయ, కారం పౌడర్, వేపాకులు, బెల్లం, చింతకాయ, సో ఉప్పు, సో ఇవన్నీ కలిపేసి మనమైతే ఉగాది పండగ కోసం ఆ ఉగాది పచ్చడి చేస్తాము. చాలా అంటే చాలా బాగుంటుందని మీకు కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగులో కానీ మన చాలా మంది ఉగాది పండగకి మనం ఇది ఒక ఉగాది పచ్చడి లాగా చేసుకుని కష్టం సుఖం అన్నీ కూడా భరించాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా మంచిది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒక 5 minutesలో ఈ పచ్చడి అయితే రెడీ చేసేస్తాను. రెడీ అయిపోయినాక మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇలాంటి పండుగ రోజు ఇలాంటి టేస్ట్ చూసిన తర్వాత చాలా అంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ట్రై చేసి కంపల్సరీ ఫెస్టివల్ కాబట్టి ఈ ఉగాది పచ్చడి చేసి వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. ಓಕೆ ಕೊಡಿ ನೋಡೋಣ. ಮೊದಲಿಗೆ ನಾವೇ ಟೇಸ್ಟ್ ನೋಡೋಣ. యా వావ్ సూపర్. చాలా అంటే చాలానే బాగుంటుంది. సో మీ అందరి కోసం నేను కూడా టేస్ట్ చేసేస్తాను. అమ్మా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి మా వీడియోస్ చూసి. మీరు కూడా మీ ఇళ్లలో మీ ఫ్యామిలీతో పాటు మన ఉగాది పచ్చడిని చేయండి. చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು. నిమగు ಮತ್ತು ನಿಮ್ಮ కుటుంబదవర్గే ఉగాది హಬ್ಬದ అండి. మీరందరూ నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకుని వస్తాను. మీరందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వన్స్ అండ్ హ్యాపీ ఉగాది. ಸ್ನೇಹಿತರೆ, ನೀವು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಏನಾದ್ರು ಈ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನೀವೆಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ಹಾಗೇನೆ ನಿಮ್ಮಿಂದ ನೀವು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಇನ್ನೂ ಒಳ್ಳೊಳ್ಳೆ ವಿಡಿಯೋಗಳನ್ನ ನಾವು ನಿಮ್ಮ ಮುಂದೆ ತರಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಹಾಗೇನೆ ಎಲ್ಲ ವಿಡಿಯೋನ ನೀವು ನೋಡಿ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೆ ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿಯವರಿಗೆ ಶೇರ್ ಮಾಡಿ. ಬಾಯ್ ಬಾಯ್.